ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఎలా ఉంటాయి? 2025 జూన్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 తర్వాత షష్టమ భావంలో మిథున రాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్టమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా పంచమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల సహకారం మీకు ఎంతగా ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి అధిక లాభాలు ఉంటాయి. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. మరి మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, అపార్థాలు, వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ఊహించని ఫలితాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ద్వితీయ భావంలో కుంభరాశిలో రాహువు, అష్టమ భావంలో సింహరాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మకర రాశి వారికి ఈ రాహుకేతు దోషం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ద్వితీయ భావంలో రాహు సంచారం, అష్టమ భావంలో కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ మకర రాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు దుర్గారాధన, గణపతి ఆరాధన చేసుకోండి. షష్టమ భావంలో గురు సంచారం వల్ల దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోండి. అష్టమ భావంలో కుజ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల ఈ మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.